కానీ వివాదాలు మాటలు ఓకే, అదంతా ఒక ఎత్తు అయితే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం అనేది పక్కా ప్లానింగ్ తోనే చేసిందని అనిపించింది. అందుకే కనీసం సాక్ష్యాధారాలు లేకుండా కూడా మాయం చేశారు. ఏం లేదు, సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. కావాలంటే నల్లబరెడ్డిని అడిగితే ఇస్తాడు. వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. అంటే ముందే ఏదో సీసీ కెమెరాలన్నీ ఓడడం కానీ వైసీపీ రాకూడదని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మొన్న దాడి చేసిన వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితి ఫేస్ చేస్తారు వాళ్ళు. ఒకటి మాత్రం ఖాయం, ఇక్కడ ఈ బ్యాచ్ని క్రిందసారి జగన్ కంట్రోల్ చేశాడు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎట్ట అంటోడు, పెద్దారెడ్డి ఎట్ట అంటోడు, వీళ్ళందరూ ఎట్ట అంటోళ్ళు అనేది, ఎంత స్ట్రాంగ్ బ్యాచ్ లేకపోతే ఎంత ముండోళ్ళు అనేది ఆ ఏరియాలో జనాలకు తెలుసు బానే. క్రిందసారి ఈ రఫాలు లేవు, ఈసారి రఫాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది చూశాక ఈసారి జగను కంట్రోల్ చేయడు, వీళ్ళ వల్ల కూడా కాదు కంట్రోల్ అవ్వడం.